హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఇలా స్ప్రైట్ బాటిల్స్కి, ఇది మనకి ఇండియాలో దొరుకుతుంది, ఏమంటారో తెలియదు, బట్ స్ప్రైట్ మనం కోక్ అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ దీన్ని డీ మెక్సికన్ కోక్స్ అంటారు, డీ మెక్సికన్ స్ప్రైట్ అంటారు. సో ఇవి వచ్చేసి నేను పెయింట్ చేస్తున్నాను అన్నమాట. సో దీంట్లో వాటర్ ప్లాంట్స్ వేసుకోవచ్చు అనేసి. సో నేనైతే కింద పింక్, నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ పింక్. సో పింక్ అయితే బేస్ వేసాను, ఇక్కడ బ్లాక్ బ్లూ వేసేద్దామని అనుకుంటున్నాను. సో దీనికి బ్లూ కలర్ థింగ్స్, దెన్ దీనికి వచ్చేసి పింక్ కలర్, బ్లూ కలర్ మీద పింక్ కలర్. సో అట్లా అని నేను అనుకుంటున్నాను, ఎంతవరకు వస్తుందో చూద్దాం ఒకసారి. సో దీనికి నా దగ్గర లైక్ ఈ బ్రష్ మొత్తం వేయడానికి ఉంది, బట్ ఇలా ఫ్లవర్స్ వేయడానికి, లీవ్స్ వేయడానికి నా దగ్గర బ్రషెస్ లేవు. సో నేను ఏం జుగాడ్ చేశానంటే, నా నెయిల్ ఆర్ట్ బ్రషెస్ మీకు తెలుసు కదా. సో నా నెయిల్ ఆర్ట్ బ్రషెస్తోని బ్రష్ లాగా వాడతాను. అండ్ నెయిల్ ఆర్ట్ ఇవి డాట్స్ పెట్టే ఈ వీటితోని డాట్స్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ మీకు నెయిల్ ఆర్ట్ వీడియోస్ కూడా నేను తొందరలో తెస్తాను. సో ఇదైతే నాకు కొంచెం ఎండింది అక్కడక్కడ, ఇదైతే ఎండిపోయింది. నేను దీని మీద ఫ్లవర్ ఆర్ ఏదైనా వేస్తాను. సో నేనైతే బ్లూ పెయింట్ స్టార్ట్ చేశాను సర్కిల్తోని, బట్ నాకేం థాట్స్ రావట్లే ఆ డిజైన్. సో స్ట్రక్ అయిపోయినాను. సో దాని తర్వాత వైప్స్ తీసుకొని నేను క్లీన్ చేయగానే మొత్తం ఆ పెయింట్, ఆ ప్లేస్ బ్లూ కలర్ ఉన్న ప్లేస్లో వైప్ మొత్తం అయిపోయింది క్లీన్గా. నేను షాక్, నాకు ఈ ట్రిక్ ఏమో తెలియదు, ఎప్పుడు నేను అసలు ఎక్కడ వినలేదు ఇలా క్లీన్ అవుతుందని. బట్ నేను అది ట్రై చేయగానే నేనైతే షాక్లో ఉన్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికైతే తెలియకపోతే. తెలుసుంటే ఇట్స్ ఓకే, తెలియక వాళ్ళు యూజ్ చేసుకోండి. వైప్స్తోని పెయింట్ క్లీన్ అవుతుంది. దెన్ నేను ఫ్లవర్ స్టార్ట్ చేశాను. ఇంకో టిప్ ఏంటంటే, మీ దగ్గర మల్టిపుల్ కలర్స్ లేక ఒక 2-3 కలర్సే ఉంటాయి, దెన్ మీకు చిన్న చిన్న డాట్స్ కానీ ఇట్లా షైనర్స్ కానీ యూజ్ చేయాలంటే నెయిల్ పాలిష్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర 2 కలర్సే ఉన్నాయని చెప్పాను కదా. సో నేనైతే వైట్ నెయిల్ పాలిష్ యాజ్ అ డాట్స్ ఫర్ బ్లూ ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లవర్స్ యూజ్ చేశాను. అండ్ గోల్డెన్ షైనర్ వచ్చేసి బ్లూ ఫ్లవర్స్కి యూజ్ చేశాను. అండ్ సిల్వర్ షైనర్ నెయిల్ పాలిష్ ఏమో నేను పింక్ ఫ్లవర్స్కి యూజ్ చేశాను అన్నమాట. సో మధ్యలో ఏమైందంటే, ఇది నాకు చాలా టైం తీసుకుంది. నేను ఈ పింక్దంతా చేశాక నేను బ్లూ పెయింట్ వేసుకున్నాక కార్ది ఏదో ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సి వచ్చింది. సో దాని తర్వాత వచ్చి ఫ్లవర్స్ వేసాను. ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. ఇది మళ్ళీ మీకు సమ్మర్లో నేను వాటర్ ప్లాంట్స్ వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాజువల్ టేల్స్ బై నీతు. బాయ్ బాయ్.